విజయవాడ టెర్రర్ లింకుల కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. లేటెస్ట్ గా 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 6 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆ 3ని జైలుకు తరలించారు. 12 మంది నిందితులు గ్రూప్ గా ఏర్పడి ఒక పద్ధతి ప్రకారం టెర్రర్ భావజాలాన్ని మాత్రమే వ్యాప్తి చేశారా, లేదంటే యువతను ఉగ్రవాద బాట పట్టించారా? లెక్క తేల్చేలా ఏపీ పోలీసుల ఎంక్వైరీ మరింత స్పీడ్ అందుకుంది. ఉగ్రలింకుల డొంక కదులుతుంది. ఏపీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. లేటెస్ట్ గా టెర్రర్ లింక్స్ కేసులో ఏపీ పోలీసులు మరో 3ని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెజవాడ టెర్రర్ లింక్స్ కేసులో అరెస్టుల సంఖ్య 9 వరకు చేరింది. ఇప్పటికే నిన్నటితో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా మరొక 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ఔరంగాబాద్ చెందినటువంటి ఒక యువకుడితో పాటుగా ముంబై మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక యువకుడిని, అలాగే రాజస్థాన్ జోధ్పూర్ చెందిన ఒక యువకుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విజయవాడ టెర్రర్ లింకుల కేసులో A4 షాద్మన్ దిల్కష్ కు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. A4 షాద్మన్ దిల్కష్ సహా హైదరాబాద్ కు చెందిన A5 సైదా బేగం రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు తెరపైకి వచ్చాయి. ఎంక్వైరీకి సహకరించకపోవడమే కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు పోలీసులు. సైదా బేగం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉగ్రచర్యలకు పాల్పడ్డారని, ఐసిస్ తో పాటు జిహాదీలకు సంబంధించిన కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని, ఖిలాఫత్ ను ప్రమోట్ చేస్తూ ఆన్లైన్ లో డిబేట్లు నిర్వహించిందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఐసిస్ కు యూత్ అట్రాక్ట్ అయ్యేలా ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియాను సైదా బేగం వాడుకుందని, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ పైన ఫోకస్ చేసిందన్నారు విజయవాడ పోలీసులు. సోషల్ మీడియా వేదికగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గ్రూప్లో 5గురు, మరొక గ్రూప్లో 7గురు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే బెనెక్స్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ద్వారా మొత్తం కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నది ప్రధానటువంటి ఆరోపణ. అయితే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అవేర్నెస్ లో భాగంగానే ఈ కేసులన్నారు నిందితుల తరపున న్యాయవాది అబ్దుల్ సలీం. తమ కూతురు ఎలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు సైదా బేగం పేరెంట్స్. ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేయవచ్చు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే అంచనా వేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. कहीं भी कुछ भी हुआ बोले, ऐसा हुआ बोले तो वो एक स्टोरी रखते थे उसके ऊपर, व्हाट्सएप के ऊपर होना, बस इतना ही मालूम है मेरे को. విజయవాడకు చెందిన 3 యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడంపై సైదా బేగం అండ్ టీం కీలక రోల్ పోషించారని గుర్తించారు ఏపీ పోలీసులు. 12 మంది సభ్యులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని, వారి మూలాలు ఏపీ, తెలంగాణ సహా వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు. బెజవాడ టెర్రర్ లింకులపై ఎన్ఐఏ కూడా నజరేసింది. ఆ యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేలాగా రెచ్చగొడుతుందనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా వీరందరిపైన అనేక అభియోగాలు మోపి ఉపా చట్టంతో పాటు ఐటీ యాక్టులు నమోదు చేసి వారందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్కి తరలిస్తున్నారు. ఈ వరుస పరిణామాలపైన ఇప్పటికీ ఎన్ఐఏ కూడా ఏపీ పోలీసులు కూడా సంప్రదింపులు జరిపింది. సో బెజవాడ టెర్రర్ లింక్స్కి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తం 7-8 రాష్ట్రాలకు కూడా ఈ మొత్తం కార్యకలాపాలు విస్తరించాయని పోలీసులు గుర్తించారు. వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.